మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం పి సదుం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరగగా వైసీపీ కార్యకర్త వెంకటరమణారెడ్డి కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా వెంకటరమణారెడ్డి మృతి చెందాడు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం పి సదుం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరగ్గా వైసీపీ కార్యకర్త వెంకటరమణారెడ్డి కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా వెంకటరమణారెడ్డి అక్కడికి మృతి చెందాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏమున్నాయి? ఎట్లా జరిగింది ఇది? కిరణ్, చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుండగా కొద్దిసేపటి క్రితం వైసీపీ టీడీపీ వర్గాల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరం వాగ్వాదం చోటు చేసుకున్నారు. అయితే పోలింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ముగుస్తున్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగింది. ఇది కాస్త పరస్పరం దాడులకు దారితీసింది. దీంతో వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడి చేస్తున్నారు. ఈ దాడిలో వైసీపీకి చెందిన వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని చికిత్స కోసం సమీపంలోని తంబళ్లపల్లి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వెంకటరమణారెడ్డి కొద్దిసేపటి క్రితమే మృతి చెందడం జరిగింది. అయితే ఈ టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చేసుకున్న సమాజంలో కూడా పోలీసులు కొద్దిగా హుటాహుటిన అక్కడికి రావడం జరిగింది. ఇరు వర్గాలను లాఠీ చార్జ్ చేసి చేరగొట్టడం జరిగింది. అయితే ఈ రాళ్ల దాడిలో అప్పటికే వెంకటరమణారెడ్డికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఈ ఘటన తర్వాత కూడా తంబళ్లపల్లి ఆ పెద్ద తిప్ప సముద్రం ఏదైతే ఉందో ఆ పెద్ద తిప్ప సముద్రం మండలం పి సదుం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటరమణారెడ్డి మృతి తర్వాత కూడా ఆ గ్రామంలో మొత్తం మీద పోలింగ్ కూడా నిలిపివేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే మటుకు తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఈ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, మొత్తంగా చిత్తూరు జిల్లాలో ఎట్లాంటి వాతావరణం ఉంది? అయితే చిత్తూరు జిల్లా మొత్తం చూసుకుంటే మొత్తం మీద 14 నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు 2 పార్లమెంటు ఇక్కడ నియోజకవర్గంలో కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుంది. అయితే కొన్ని చంద్రగిరి అలాగే పూతలపట్టు ఇలాంటి 2-3 చోట్ల కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అక్కడ వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య కూడా మాటల యుద్ధము వాగ్వాదము ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ 3 నియోజకవర్గాల్లో ప్రధానంగా కొన్ని ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. మిగతా చోట్ల చూసుకుంటే ప్రశాంతంగా పోలింగ్ సజావుగా కొనసాగుతూ వస్తుంది. దాదాపు ఇప్పటికీ జిల్లాలో 50-60% పోలింగ్ నమోదైంది. మరి ఇంకా గంటన్నర టైం ఉండడంతో దాదాపు 70% పోలింగ్ నమోదు కావచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఏదైతే ఇలాంటి ఘర్షణ వాతావరణం నెలకొందో చంద్రగిరి నియోజకవర్గం కావచ్చు, అలాగే ఈ తంబళ్లపల్లి అలాగే పూతలపట్టు నియోజకవర్గం కావచ్చు, ఈ 3 నియోజకవర్గాలు కూడా కొద్దిగా పోలింగ్ శాతం తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే పూతలపట్టు నియోజకవర్గంలో కూడా అక్కడ కూడా వైసీపీ అభ్యర్థిగా ఎవరున్నారో వైసీపీ అభ్యర్థి బాబు పైన కూడా టీడీపీ అభ్యర్థులు మొత్తం మీద అతని వాహనాన్ని ధ్వంసం చేసి అతనిపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. అతను ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స తీసుకుంటున్నాడు. అతనితో పాటు అతని కుమారుడు అతని డ్రైవర్ పై కూడా టీడీపీ వర్గీయులు దాడి చేయడం జరిగింది. ఈ 3 నియోజకవర్గంలో కొద్దిగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. కిరణ్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. Hey!